Greetings to you in the name of my Lord and Savior Jesus Christ. Praise the Lord. Let us come to the daily Bible reading program. I am Dr. Prasad Palle, your well wisher, and please subscribe, and then comment. Thank you. God bless you. We are going to study the Word of God from Psalms chapter 25 in Telugu. దావీదు కీర్తన. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మనెత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మికుంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. యెహోవా, నేను నీ వైపు చూస్తున్నానయ్యా, నా మీద కరుణించు. నాకు వచ్చిన ఈ శ్రమను, వేదనను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు అని మనం దేవునికి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. చాలామంది కోటీశ్వరులకు కోటి కష్టాలు ఉన్నాయి, లక్షాధికారులకు లక్ష కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అని దేవుడు సెలవిస్తున్నాడు. బీదలుగా ఉన్నవారే సంతోషంగా ఉన్నారు. మంచి మంచి రుచికరమైన ఆహారం తిని కడుపు నిండా తిండి కంటికి నిద్ర కంటి నిండా కలిగి ఉన్నారు. ప్రపంచమందంతటా అనేక వేదనలు, శోధనలు మనుషుల మీదకి చుట్టుకొని ఉన్నాయి. దేవుని రాకడ సమీపించి దినములు గతించిపోతూ ఉన్నాయి. మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యము వస్తున్నది. మరి ఎంత కష్టం చేసినా డబ్బు మిగలడం లేదు. శ్రమలు, వేదనలు, అప్పుల్లో పడిపోయినాం. కనుక మనం ఏం చేయాలంటే, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మనెత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నేను నమ్మికొనుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుమని దేవునికి మనం మొరపెట్టవలసిన వారమై ఉన్నాము. అలాగే నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. కనుక దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరు కూడా సిగ్గునందరు. ప్రార్థన యందు పట్టుదల కలిగి మోకాళ్ళ ప్రార్థన చేసి, ఏకాంత ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి మనం ఈ లోకాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. దేవుడు కొంతమందిని క్రిస్టియన్స్ ఉన్నత స్థితిలో ఉంచాడు. కొంతమంది మధ్యతరగతిలో ఉన్నారు, కొంతమంది బీదతనంలో ఉన్నారు, కొంతమంది ఎంత డబ్బులు వచ్చినా మిగలని పరిస్థితి. ఏం చేయాలో, ఎటు పోవాలో తోచని పరిస్థితి, ఎక్కడ వెళ్ళినా స్టాండర్డ్గా ఉండలేని పరిస్థితులు ఈ భూమి మీద తాండవం ఆడుతున్నాయి. కనుక మనమందరం కూడా ప్రభు దగ్గరకు వచ్చి తప్పకుండా బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవలసినటువంటి దినాలు ఇవి. కనుక సాతానుడు తనకు సమయం కొంచెమేనని తెలిసి ఎవరిని మింగుదనా అని ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక ఎవరు కూడా సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకొని దేవుని వెంబడించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాము. మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి మేము మాట్లాడుతున్నాము. అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ ఇది. నా పేరు పాస్టర్ డాక్టర్ ప్రసాద్ పల్లె. కనుక మీరందరూ కూడా ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను. యెహోవా దిక్కునకు చూసి మనము ప్రార్థన చేయాల. గనుక ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుండి వచ్చును? ప్రభు అయిన యెహోవా వలననే కదా అని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. కనుక నీ త్రోవలు యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. కనుక యెహోవా మార్గములు మనం తెలుసుకోవాలా. ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన అనేకులకు మేలు చేసేటటువంటి దేవుడు. అందరి కోసము తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి 3 మేకుల మధ్యలో 5 గాయాలు పొంది రక్తమంతా చిందించినటువంటి దేవుడు నిన్ను ఈ శ్రమలో నుంచి ఎందుకు విడిపించడు? ఈ అప్పులో నుంచి ఎందుకు విడిపించడు? అప్పుల వాళ్ళు నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆయన దక్షిణాస్తంతో నిన్ను తప్పించే దేవుడు అన్నాడు. విశ్వసించు, అవిశ్వాసాన్ని తీసివేయి, ప్రభు వైపు చూడు, సడలిన మోకాళ్ళను బలపరచుకో. దేవుని వైపు మరొకసారి చూచి, ఒకవేళ దేవుడు లేడు, నన్ను గమనించలేదు, నేను అప్పుల పాలైపోయినాను, శ్రమల పాలైపోయినాను అని ఒకవేళ దేవుని వదిలిపెట్టావేమో, ఇప్పుడైతే మరొకసారి దేవుని దగ్గరికి రా. ప్రభు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వాదించుటకు ఇష్టపడుతున్నాడు. కనుక నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. కనుక మనం
ఎలా అడగాలంటే దేవుని, ప్రభువా నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయయ్యా, నాకు వాక్యం చెప్పయ్యా, నేను పడిపోయినానయ్యా, చెడిపోయినానయ్యా, అప్పుల ఊబిలో పడిపోయినానయ్యా, శ్రమలో వేదనలు నన్ను చుట్టుకున్నావయ్యా, లేకపోతే నా కుమారుడు నా కుమార్తె నా మాట వినలేదయ్యా అని మనము దేవునికి మొరపెట్టాల. ఇతరులకు చెప్పుట వలన ఎలాంటి లాభం లేదు. మన స్నేహితులకో, మిత్రులకో, బంధువులకో మన ఇంట్లో ఉన్న సమస్యలు మనం వివరించినప్పుడు ఎవరు కూడా రిసీవ్ చేసుకోరు. ఆ తర్వాత ఎగతాళి చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మనుష్యులు. కనుక దేవుడైతే మనల్ని నిజముగా కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడు. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకునము. కనుక మొదటిగా దేవుని అడగాల్సిన అంశం ఏంటంటే, అయ్యా నేను చేసిన ప్రతి పాప దోషం అపరాధము, బాల్యం నుండి నేను నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని దోషాన్ని ప్రభువా నన్ను క్షమించుము, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని మన ప్రతి ప్రార్థనలో మనము దేవునికి తెలియజేయవలసిన వారమే విన్నాం. నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకోవయ్యా అని ప్రార్థన చేసి మొరపెట్టవలసిన వారమైనాం. మనం మరి చూసేదానికి దేవుడు కనపడాడు, కానీ ఆత్మలో దేవుడు ఉన్నాడు. మన ఆత్మలో దేవుడు ఉన్నాడు. ప్రపంచమంతా దేవుడు ఆవరించి ఉన్నాడు. మరి ఆ యొక్క జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండింది మొదట. కనుక దేవుని ఆత్మ భూమిని అంతా చుట్టేసింది. ప్రపంచ ప్రజలందరిలో దేవుని ఆత్మ ఉన్నాడు దేవుడు. కనుక దేవుని మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన కోసము మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. యెహోవా ఎలాంటి వాడు అంటే ఉత్తముడును యథార్థవంతుడును. ఉత్తముడు యథార్థవంతుడు యెహోవా మన దేవుడు. మనము కూడా ఉత్తమముగాను యథార్థంగాను ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. మన పాపులం, మన కోసం ఆయన ఉపదేశం సిద్ధపరిచాడు. కనుక ఉదయకాల సమయంలో లేస్తూనే మనం మొదటగా దేవునికి ప్రార్థన చేసి బైబిల్ చదివి లోకంలో మనము ఎంటర్ కావాల్సి ఉన్నాం. లోకంలో ఉన్నాము కనుక తప్పకుండా మనము ప్రార్థనలో ఉంటూ లోకాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థనలో శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది. వాక్యం నిన్ను నన్ను మరి మారుస్తుంది. మరి వాక్యము చేత మనం ఉదక స్నానం చేసి ఈ లోకంలో సంచరిస్తూ ఉండాలి. కనుక అలాగున జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. తెల్లని వస్త్రాలు అంటే ఏంటంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. యేసు మనలోకి రావాలంటే we must be purify ourselves and invite God, because He is holy. Holy God will come into your heart and stay there and set right your family, set right your life, set right your health, and also set right your financial situation. However it may be, the financial situations have been disturbed, but God will bring the breakthrough and change your life. Your time will not be the same. He will change your time and your situations to win the world. We are not for the victory we are not for the victory, but we are from the victory. మనం విజయం కోసం ప్రయాసపడటం లేదు. మన దేవుడైన యెహోవా ఆల్రెడీ మనకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బికాస్ ఆయన మన కోసము ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కోసము రక్తం చిందించినటువంటి దేవుడు. రక్తము చిందించినటువంటి దేవుడు మన పక్షాన ఉండగా మనకు ఎవరు విరోధి? మనతో ఎవరు యుద్ధం చేయగలరు? స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అంటే మనము మరి యుద్ధంలో చక్కగా నిలబడాలా. నిలబడితే ఆయన వచ్చి సహాయం చేస్తాడు. యుద్ధంలో నిలబడకుండా వెనుదిరిగి పరిగెత్తితే ఈవెన్ కుక్క కూడా వచ్చి మనల్ని వెంబడించి మనల్ని భయపడిస్తుంది. అదే ఎదురు తిరిగితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఎదురుగా ఉన్న వ్యక్తి, నీకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా సరే, పొలిటికల్ లీడర్ అయినా సరే, ప్రభు నీ పక్షాన ఉన్నాడు కనుక నువ్వు నిలబడితే స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరకుండడి, నేనే దేవుడనని తెలుసుకున్నది. మీరు ఊరకుండండి. ఐ విల్ ఫైట్ యువర్ ఫైట్స్, వెదర్ ఇట్ మే బీ ద ఫైనాన్షియల్ ఫైట్స్, వెదర్ ఇట్ మే బీ ద ఫ్యామిలీ ఫైట్స్,
whether it may be the political fights or it may be the fights related to this world. God is going to help you if you stand still. దేవుని వైపు మనం చూసి చక్కగా నిలబడినప్పుడు ఆయన మన కోసం యుద్ధం చేసే దేవుడు అన్నాడు. దానియేలును సింహబోన్లో మరి ఏ విధంగా కాపాడినాడో, దానియేలును మరి సింహాల నోర్లు మోసి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, నీ మీదికి మరి నీ ఇంటి మీదికి అప్పులోళ్ళు కానీ లేకపోతే అసూయాపరులు కానీ వస్తున్నారేమో, నువ్వు నిలబడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి, తప్పకుండా వాళ్ళ నోర్లు దేవుడు మోపిస్తాడు. ఇలాంటి విశ్వాసం కలిగిన వారమై ప్రభువును వెంబడించుదాం. కనుక మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను వీక్షించిన మీరు మరొకసారి ప్రభు సన్నిధికి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు లేడు,